ధర్మాన్ని మనం పాటిస్తున్నప్పుడు ఆ ధర్మానికి సంబంధించిన ఆ, ధర్మం మనం ఇప్పుడు కరెక్ట్ పాటించాలి. మాట్లాడుతున్నారు. ధర్మం అని గురించి మాట్లాడారని చూడండి, ధర్మం అని మాట్లాడుతున్నారు కాబట్టి ఇప్పుడు నేను అవును, యాక్సెప్ట్ చేస్తా. వాస్తవం నేను అది. యాజ్ పర్ రూల్ ప్రకారంగా నేను యేసుక్రీస్తు వారిని వెంబడిస్తున్నాను కాబట్టి యేసుక్రీస్తుని వెంబడించేవాడికి క్రైస్తవ అని పేరు పెట్టింది కాబట్టి నేను క్రిస్టియన్. Yes. ఎస్, అది తీసుకోండి. అది తీసుకున్నావు ఎప్పుడు అది నువ్వు నువ్వు నాకు ఇంకొకరు చెప్పాల్సిన అవసరం లేదన్నా. నువ్వు రాగలిగితే చెప్పు, వరంగల్ మీరు రండి. మీరు ఒకసారి తీసుకున్నా అంటున్నారు, ఒకసారి తీసుకోలే అంటున్నారు. ఓకే, అది నేను ఇందాక మీరు ఏమన్నారంటే క్రైస్తవ్యం. ఇప్పుడు క్రైస్తవ్యం అండి మన దేశం పెట్టింది. క్రైస్తవ సర్టిఫికేట్ ఎవరు ప్రింట్ చేసి రిజిస్ట్రేషన్ ఎవరు చేయట్లా. అది నేను చెప్పేది. దేశం అన్న వినండి అన్న వినండి అన్న. మీరు ఒకటే మాట్లాడితే ఒక్క నిమిషం. మీరు హిందువులైనా, మీరు క్రైస్తవులైనా, నేను హిందువులైనా, ఇంకొకరు ముస్లిం అయినా, మనం మన మతాల ప్రకారం బతకాల్సింది కాదు, రాజ్యాంగం ప్రకారం బతకాలి. ఇప్పుడు వచ్చారన్న పాయింట్కి. ఇప్పుడు పాయింట్కి వచ్చారు మీరు. నేను ఇప్పుడు అదే చెప్పబోతున్నా. మనం బతకాలి, అది ఇప్పుడు నేను అదే చెప్పబోతున్నా. నీకు బయట నీ ఇంట్లో ఏది ఉంటే అది ఉంచుకో. బయటికి వెళ్తే రాజ్యాంగ ప్రకారంగా బ్రతకాలి ప్రతి ఒక్క వ్యక్తి. ఇంట్లో ఇది నేను మీకు అదే చెప్పబోతున్నాను. నేను అయితే వినండి. రాజ్యాంగం ప్రకారమే బతకాలి. అట్లా విశ్వాస మూలమైనటువంటి విశ్వాస మూలం విశ్వాస మూలమైనటువంటి అన్న అట్లా కదా బ్రతకాల. రైట్, ఓకే. ఎక్కడైనా ఉండాలి, రాజ్యాంగం అనేది ఎక్కడైనా ఉంటుంది. 24/7 మనం యూజ్ చేయాల్సిందే, వాడుకోవాల్సిందే, అది వేరే విషయం. కానీ మనం మనకున్నటువంటి విశ్వాసాన్ని, మన గడపలోనే మనకున్నటువంటి విషయాన్ని, మన విశ్వాసాన్ని, ప్రేమించే విషయాన్ని బయటకు వచ్చినప్పుడు అందరిని మనుషులుగా చూడాలనేది నేను చెబుతున్నా. నేను బయటకు వచ్చినప్పుడు ప్రతి మనిషిని కూడా అంశాలే తీస్తాను ఖచ్చితంగా. ఈ బైబిల్ మీద ప్రజలందరికీ మీకు ఒక విషయం చెబుతున్నాను అన్న. నేను నమ్ముకున్న విశ్వాసాన్ని నాతో ప్రశ్నిస్తే నేను సమాధానం చెప్పడానికి రెడీ. ఓకే, కానీ ప్రశ్నించడానికే ఉన్నా. నువ్వు ప్రశ్నించు, నువ్వు ఎవరినైనా ప్రశ్నించు, నాకు సంబంధం లేదు. అయితే నన్ను ప్రశ్నించేప్పుడు నా విషయాలు నేను చెప్తా, కానీ ఇంకో విషయం నేను చెప్పలేను అంటున్నా. మీ పరిధిలో మేము ప్రశ్నిస్తానండి, మీ పరిధి దాటి ప్రశ్నించను కదా. ఓకే. అయితే ఇప్పుడు నేను ప్రశ్నిస్తే నువ్వు ఉండలేవు అన్నయ్య. నేను కూడా ప్రశ్నించగలను, కానీ నాకు ప్రశ్నించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నేను సామాజిక స్పృహతో ఒక వ్యక్తిని ఇబ్బంది పెట్టకుండా, ఒక వ్యక్తికి మనకు సంబంధం లేదు కాకపోతే ఒక వ్యక్తిని మనం ప్రేమించాలి, ఒక వ్యక్తిని మనం గౌరవించాలి. కానీ అలాంటివి లేదు. ఇప్పుడు నేను మన ఛానల్లో ఉన్నాయి కదా, ఇప్పుడు ఎవరు చాలా ఛానల్స్ ఉన్నాయి మనకి. ఇప్పుడు ధర్మార్గం భాస్కరరాజు గారు కానీ, శివశక్తి కానీ, లేకుంటే చాట్లపల్లి కళ్యాణ్ కానీ, లేకుంటే మన సిగ్నేచర్ స్టూడియోలో కూర్చున్నప్పుడు పాస్టర్స్ అందరూ కూడా, లేకుంటే క్రాంతి కానీ, వీళ్ళ జరిగేటప్పుడు కూడా చాలామంది సరే ఇప్పుడు ఒక స్త్రీ అన్న, మన తల్లి, మీ తల్లి, ఇంకొక తల్లి కావచ్చు, తల్లి అంటే తల్లేగా అన్న. అలాంటి తల్లిని కూడా నీచమైనటువంటి మాటలతో ఓకే మాట్లాడటం సరే, అందులో ఉన్నోళ్ళే మనోళ్ళే. ఇప్పుడు ఇది ఎప్పుడు వచ్చిందో, ఎప్పటి నుంచి వీళ్ళు మాట్లాడుతున్నారని కూడా మీరు పరిగణనలోకి అన్న. ఎప్పటి నుంచి అనేది కాదన్న, ఎప్పుడు మాట్లాడుతున్నాం అనేది అప్పుడే అన్న. వినండి సార్, బెల్లంపల్లి ప్రవీణ్ అనే అతను విజయవాడ వచ్చి దుర్గమ్మ వారి సన్నిధిలోనే, విజయవాడలో దుర్గమ్మ వారి సన్నిధిలో దుర్గమ్మని దెయ్యంగా చిత్రీకరించాడు ఆ దుర్మార్గపు ముండా కొడుకు. అలాంటి వాళ్ళని మీరు అలాంటి అన్నప్పుడు మీరు ఖండించాలి. అరే బాబు అన్న, మీరు మన వీడియో చూడండి అన్న, ఖండించిన వాళ్ళు ఏదో చూడండి మీరు. ఇదే వచ్చిందన్న మీతోటి. ఇప్పుడు మీతోటి ఎట్లా ఉంటుందంటే కూడా ఏకకంఠంతో మంది మనం చూసుకోవాలి, కానీ ఇతరుని బాధించే విధంగా మన ప్రవర్తన ఉండకూడదు. మన ఇప్పుడు మీ విషయంలో నేను పాజిటివ్గా ఉన్నా, నో ప్రాబ్లం. ఇప్పుడు నేను ఏమంటున్నా అంటే అన్న, ఎవరినైనా గౌరవించే విధానం ఒకటి ఉండాలి అంటున్నా. నోటిని నాలుగును నోటిని మండుతోక సుధీర్ అనేవాడు, వాడి నెంబర్ ఇప్పుడు మీరు నిజంగా ఇప్పుడు కాదన్నా. ఇప్పుడు నేను ఎరుసలేం పోయి జీసస్ దగ్గరికి వెళ్ళి, జీసస్ నిజంగా దేవుడు కాదు, ఈయన మూడు మేకులతో చచ్చిపోయాడు, ఈయనకి ఏం శక్తి లేదని నేను అన్నాను అనుకో, ఎంత తప్పది అన్న. ఇప్పుడు అనేటన్నీ అంటా ఉంటారు అన్న, చివరికి వచ్చి అన్న ఇప్పుడు దీన్ని ఇండైరెక్ట్ గా మాట్లాడుతున్నారు మీరు, నాకు అర్థమవుతుంది అన్న. రాజన్న, దేవుడిని దూషించడం తప్పు. అలాగే దేవుడు అనేవాడు ఎవరికైనా దేవుడే, మనం గౌరవిద్దాం. నీకు నమ్మకం లేదు వదిలే, నాకు నమ్మకం ఉంది నేను మొక్కుంటా, నాకు నమ్మకం లేదు మీరు వదిలేయండి, మీ నమ్మకం ఉంది మీరు మొక్కోండి. అంతేగాని ఒకళ్ళని 7 చూపించినప్పుడు ఇంకొకరు 10,000 చూపిస్తారు. అయ్యో నాకు 10,000 చూపించారంటే మీరు ముందు 1,000 చూపించొద్దు. అది
కూడా మనం ఇప్పుడు అన్న మన దేశంలో ఎన్నో రకాలుగా ప్రజలు నాశనం అయిపోతున్నారు అన్న. త్రాగుడి బానిసత్వం అయిపోయి కొంతమంది డ్రగ్స్ కి, ఇప్పుడు మన కోల్కతాలో ఒక డ్రగ్ తీసుకున్న వ్యక్తులు రోడ్ల మీద బొమ్మల్లాగా నిలబడ్డారు. ఓకే, అలాంటివన్నీ ఎన్నో ఉన్నాయన్న రాజన్న. చేద్దాం, అట్లాంటి వాటిపైన ఫైట్ చేద్దాం. అట్లాంటి వాటిపైన అంటారు సార్, పాస్టర్లు అంతా ఏమంటారు, మీరు తాగుడు మానిపోతారు, వ్యభిచారం మానిపోతారు అంటారు. అది నిజానికి దీని మీద ఒక్క నిమిషం నాకు రాజన్న ఆగు. ఇజ్రాయెల్లో తాగుడు ఉంది, ఇజ్రాయెల్లో ఆగండి, మీరు ఆగండి ఇక్కడ. సరే, ఇజ్రాయెల్ గురించి కాదు, ఒక్క నిమిషం నువ్వు ఆగు. ఈ విషయంలో ఒక్క నిమిషం ఆగన్నా అన్న, ఒక్క నిమిషం ఆగన్నా నువ్వు, ఒక్క నిమిషం ఆగండి. ఈ విషయంలో మీరు మాట్లాడతా అంటే అన్న, నేను మీకు ఒక సలహా ఇస్తా. ఓకే, నేను మీకు ఒక సలహా ఇస్తా. మీరు అది ఎట్లా చేస్తారో మీ ఇష్టం, చాయిస్ నేను మీకు ఇస్తా. ఓకేనా? ఇప్పుడున్నటువంటి చర్చెస్లో, బిగ్గెస్ట్ చర్చెస్ కానీ, మామూలు చర్చెస్ కానీ, ఇంకా చిన్న చర్చెస్ కానీ, లేదు కాదు కూడదు అంటే బ్రదర్, నువ్వు నాకు ఒక అన్న అంటాడు సార్, నేను గౌరవిస్తున్నా. మీరు రండి ఇక్కడికి, మా చర్చ్ దగ్గరకు రండి. ఓకే, మా చర్చ్ దగ్గరకు వస్తే మనం సండే రోజున మా చర్చ్ నుంచి స్టార్ట్ చేద్దాం. ఓకే, దాదాపుగా మనకి పాస్టర్స్ అంటే 500 చిల్లర మంది పాస్టర్స్ ఉన్నారు. మనం ఎక్కువ లేదు, ఒక 10 చర్చెస్ వెళ్దామన్నా. మీరు లైవ్ ఇవ్వండి. ఓకే, మీరు లైవ్ ఇవ్వండి. నేను అసలు ఏ మాత్రం కూడా దీని మీద నేను అసలు తగ్గేదే లేదు, మాట్లాడతా. మీరు లైవ్ ఇవ్వండి. చర్చికి ఒక 2, 3, 4 తీసుకుందామన్నా. సో ఈ ప్రాబ్లం నుంచి బయటకు వచ్చాము మేమని సాక్ష్యం చెప్పకపోతే అన్న, మీరు ఏం చేయమంటే నేను దాన్ని చేయడానికి రెడీ అన్న. సార్, నేను మీకు ఒక అడ్రస్ ఇస్తాను. వినండి, ఇవ్వద్దు నాకు. మీరేమంటారంటే బయట 10 మంది తాగుతున్నారు, మీరు ప్రార్థన చేసి వాళ్ళని బంద్ చేయండి, 10 మంది బయట ఉన్న వాళ్ళని తీసుకురండి అని మీరు చెబుతారు. అది కరెక్ట్ కాదన్నా. దేవుని దగ్గరకు రావాలి. వినండి, రోజుకు 10,000 మంది మీకు అడ్రస్ ఇస్తారండి, మీకు లైవ్ పెట్టుకోండి. అది వాళ్ళ విశ్వాసం అన్న, అది వాళ్ళ విశ్వాసం, ఇది మా విశ్వాసం. సో అది కాదు, అది వాళ్ళ విశ్వాసం. రాజుగారి విశ్వాసం రాజుగారిది. ఇప్పుడు వినండి, ఇప్పుడు యాక్టర్ రాజు గారి విశ్వాసం యాక్టర్ రాజు గారిది, సాల్మాన్ రాజు గారి విశ్వాసం సాల్మాన్ రాజు అన్న. నేను చర్చికి వచ్చినా, నేను తాగుడు మానేసిన, నా విశ్వాసం ఎక్కడ దొరికింది నాకు, మీకు అక్కడ దొరికింది. అయితే ఇప్పుడు ప్రాబ్లం ఏంటి మనకి? నేననేది ఏంటంటే, ప్రపంచంలో మంచిని చూద్దాం అంటున్నాను. నేను ప్రపంచంలో మంచితనాన్ని తీసుకొద్దామంటున్నా. ఇప్పుడు చర్చిలో ఉన్నోళ్ళు బుద్ధిమంతులని నేను అంటలా, బయట ఉన్నోళ్ళు బుద్ధిమంతులని నేను అంటలా. అది దానికి మన మనసాక్షి దానికి ఓకే అన్న, అదే చేద్దామంటున్నా, అదే చేద్దాం. ఇప్పుడు మీరన్నారు ఇజ్రాయెల్ తాగుతున్నారు, అక్కడ తాగుతున్నారంటే ఇజ్రాయెల్ కాదన్నా, ఏ దేశం అనేది తాగుతారు, ఏ దేశంలో డ్రగ్ యూజ్ చేస్తారు, అది తర్వాత విషయం. కానీ మనుషుల్ని మార్చే విధానం ఉండాలంటున్నా. ఎంతమంది మార్చగలరో చూద్దాం. మరి ఒక్క నిమిషం సార్, ఏం లేదు, సృష్టించిన దేవుడికి ఏం పని పాట లేదా? మనం తాగుడు మానిపించడానికే పుట్టాడు ఆయన కాదు కదా. ఇంకొక అసలు నిజంగా చెప్పాలంటే యేసు వారి మీద మూకదాడి జరిగింది. ఇది వద్దన్న, ఇక ఆ టాపిక్ వద్దన్నా. ఇది వద్దు. మన దేశం గురించి మాట్లాడదామని చెప్పిన నేను. నువ్వు బైబిల్ గురించి, యేసుక్రీస్తు వారి గురించి మీరు ఫిక్స్ అయ్యారు. మీరు ఫిక్స్ అయిన వాళ్ళని మేము ఏం చేయలేమన్నా. ఇప్పుడు సుప్రీంకోర్టుకి వెళ్తా నేను, యెహోవా మీద సుప్రీంకోర్టుకి వెళ్తాయి ఎప్పుడైనా సరే. నిజంగా ఏంటండి సంతోషం. ఓకే సార్, తప్పే ఉంది. అంత మంచివాడిని, అమాయకుడిని, యేసు వారిని బలి చేసినటువంటి యెహోవా దేవుడి యొక్క ఆలోచన మంచిది కాదు. ఆయన్ని నిర్దాక్షిణ్యంగా యెహోవా దేవుడు చంపాడు. కాబట్టి ఆయనది తప్పుంది, యెహోవా దేవుడిది తప్పుంది. ఎందుకంటే ఆయన తలుచుకుంటే రక్షించవచ్చు ఆయన్ని. ఒకడి బలి వల్ల ఇంకొకటి పాపాలు పోవడం అనేది ఇది అసలు తప్పు కాన్సెప్ట్. ఎవడి కర్మకు వాడే కర్త. అది ఇప్పుడు అవునా, నేను ఇందాక చెప్పాను మీకు, మీరు ఒక స్టాండర్డ్ లో ఉన్నారు. వినండి గారు, నా తప్పు పోయిద్ది అంటే ఇది కానివ్వండి. మీరు ఇప్పుడు వచ్చారు, దారికి వచ్చారు. మీది అసలు ట్రాక్ ఇది. ఓకేనా, మీ ట్రాకే ఇది. నేను ఫస్ట్ చెప్పినగా మీకు కాన్సెప్ట్ అసలు అది కరెక్ట్ కాదు. ఇందులో కూడా అది స్పష్టంగా లేదు. సార్ వదిలేయ దాని గురించి. ఇంకొకటి పిలాతు ఏమని చెప్పాడా విచారణ క్రమంలో? వదిలేయన్న, ఇంకా దాని గురించి వద్దు, ఇక దాని గురించి వద్దు. ఇప్పుడు నేనేం చెప్పానంటే మీరు మాట్లాడటం కరెక్ట్ మాట్లాడుతున్నారు అనుకోవద్దన్న. మీరు పాస్టర్లతో మాట్లాడాను. రంజిత్ ఓఫీర్ గారు ఏమన్నారు, అసలు కరెక్ట్ గా అయితే బైబిల్లో యేసువారు చనిపోయింది కరెక్ట్ గా లేదు, ఉపమానంగా ఉంది, నీకు కావాలంటే తీసుకో, డైరెక్ట్ గా లేదని నాతో చెప్పాడు.
ఎవరన్నా ఎవరు చెప్పారు ఆ మాట? రంజిత్ వప్రి గారు. అయిపోయింది, మరి తీసేయండి అన్న, అయిపోయింది, ఆ సబ్జెక్ట్ క్లియర్, ఓకే, అది క్లోజ్. నెక్స్ట్ మాట్లాడండి, ఏదైనా మాట్లాడండి. రంజిత్ వప్రి గారు నేను ఏం లేదు అన్న, అది అయిపోయింది, రంజిత్ వప్రితో ఫినిష్ అయింది అది. సో అది క్లియర్ అన్న, విడిచిపెట్టండి అది, అది వదిలేయండి ఇక, ఇంక అయిపోయింది ఇక అది అంతే. వదిలేసేయండి, దాని గురించి అవసరం లేదు. రంజిత్ వప్రి గారే అంత నేనేమన్నా అంటే సమాజంలో మన దేశం అన్నది వదిలేయండి అన్న, ఇక వదిలిపెట్టండి. బైబిల్ గురించి, యేసుక్రీస్తు వారి గురించి వదిలేయండి. సమాజంలో మంచి భవిష్యత్తుని ఇవ్వడానికి, మంచిగా మనుషులు మాత్రం మనం ఏం చేద్దామని ఇది ఒక ప్రణాళిక పెట్టండి, దాని మీద మనం మాట్లాడుకుందాం ఎప్పుడన్నా. అప్పుడు పని చేయాలి సార్. ఇప్పుడు దేవుడు అనే కాన్సెప్ట్ లేకుండా, దేవుడు వద్దిగా, దేవుడు అనే కాన్సెప్ట్ వద్దు. మీరే అన్నారు కదా విశ్వాసం ఉంటే సరిపోద్దని అన్నారు, మళ్ళీ మీరు క్రాస్ అవుతున్నారు, అది వద్దిగా. అప్పుడు మేము ఆపేస్తాం సార్. ఎప్పుడు ఆపేస్తాం అంటే లేదండి, మీరు ఆపొద్దు. నేనేమంటున్నా బ్రదర్, వినండి, మీ పాపాలు పోతాయని ప్రచారం ఆపేసిన తర్వాత వాళ్ళు ఏం చేయాలి? ప్రచారం ఎవరు చేయాలి సార్? ప్రచారం అన్ని, అందుకే ప్రచారానికి మనకు సంబంధం లేదు. ఇప్పుడు విషయం ప్రచారం చేసేవాడు అడగండి, ఆ విషయం నాకు తెలీదు. ఇప్పుడు నేను మీకు ఏం చెబుతున్నానంటే బ్రదర్, రాజుగారు వినండి, రాజుగారు వినండి, ఒక నిమిషం టైం వేయండి. లాస్ట్ అండ్ ఫైనల్ ఒక నిమిషం టైం వేయండి సార్. నాకు మనుషులు వచ్చారు, ఆపోజిట్ లో ఉన్నారు, నాకు ఒక నిమిషం టైం వేయండి. చాలా సంతోషం సార్ మీరు మాట్లాడిన దానికి. సార్ నేను ఏమంటున్నానంటే మీకు ఒకటే చెప్తున్నా సార్, నేను మీ విశ్వాసం ఏదైతే ఉందో, నా విశ్వాసం ఏదైతే ఉందో, ఇది కొంచెం పక్కన పెట్టేద్దాం, కొన్ని సంవత్సరాలు పక్కన పెడదాం సార్. నా విశ్వాసం నేను బ్రతుకుతా, అది వేరే విషయం. మీ విశ్వాసం మీరు బ్రతకగలరు, అది వేరే విషయం. కానీ సమాజం ఇట్లా పాడైపోతుంది, దానికోసం కొంచెం ఆలోచన చేయండి అని నేను అంటున్నా. ఖచ్చితంగా సార్, మీరు చేసేది కూడా మంచి పనే, ఎవరు తప్పులు దానికోసం ఆలోచన చేయండి. బట్ వాళ్ళు మనలాగా వినండి, జరిగితే ఎత్తు చూపడానికి రెడీగా ఉన్నాను. తప్పు ఎవడు చేసినా తప్పే సార్. తప్పును ఖండిస్తాను నేను కూడా ఉన్నా సార్. నేను క్రైస్తవులు తప్పు చేస్తే ఎవరిని కూడా విడిచిపెట్టేవాడిని కాదు. క్రైస్తవులు తప్పు చేస్తే నేను ఎవరిని కూడా విడిచిపెట్టేవాడిని కాదు. నేను ఖచ్చితంగా ప్రశ్నిస్తా, సూటిగా ప్రశ్నిస్తా. ఎంత గొప్ప పాస్టర్ అయినా కూడా నా వీడియోలన్నీ చెక్ చేసుకుని అందరినీ కూడా మాట్లాడే ఉన్నాయి నేను, ఓకేనా? అవునవును. నేను ఏమంటానంటే సమాజంలో జరుగుతున్నటువంటి ఘోరాలపైన, సమాజంలో జరుగుతున్నటువంటి తప్పులపైన, సమాజంలో జరుగుతున్న అన్యాయాలపైన ఎస్ మీరు మేము కలవకూడదు ఏమైనా తప్ప ఉందా? ఒక బ్రదర్గా మీరు నేను పని చేద్దాం, తప్పే ఉంది సార్. మనం ఎవరు, మన భారతీయులు, మనం అన్నదమ్ములం సార్. అన్న అంతే మరి. నేను అందుకని నేను మీకు అన్న, ఇంతకుముందు కూడా అన్నా, నువ్వు నాకు ఒక అన్న, నేను నీకు తమ్ముడిని ఇప్పుడు, ఓకే రైట్. ఇట్లాంటివి ఏదైనా వింటే మనం మాట్లాడుకుందాం సార్. ఈ వద్దు ఇక ఇప్పుడు, ఎందుకంటే మనము సనాతన ధర్మం అనేది ఒక దాని మీద ఫిక్స్ అయింది సార్. క్రైస్తవ ధర్మం అనేది ఒక దాని మీద ఫిక్స్ అయింది. ఇస్లాం అనేది ఒక దాని మీద ఫిక్స్ అయింది. ఇప్పుడు సిక్కులు కానీ, జైన్స్ కానీ, ఇవన్నీ ఒక దాని మీద ఫిక్స్ అయిపోయింది సార్. ఇప్పుడు అందులో ఉన్నటువంటి దేని గురించి మనం మాట్లాడినా నాకు తెలిసింది నేను చెప్తా, మీరు అది కాదంటారు. ఇంకొక ఆయన వచ్చి చెప్తాడు అది కరెక్ట్ అంటాడు, అది ఇంకొక వ్యక్తి కాదంటాడు. అందుకే నేను ఏమంటా అంటే ఎప్పుడు కొన్ని బైబుల్ నేను నాకు బ్రదర్ ఎవరంటే మన అభినయ్ అయిన బ్రదర్ నాకు 2 సార్లు కాల్ చేశాడు. అన్న మనం లైవ్లో మాట్లాడుకుందాం అంటే, మీ వీడియోస్ చూశాను బ్రదర్, మీ ఛానల్ కూడా చూశాను, దయచేసి నన్ను విడిచిపెట్టండి బ్రదర్, నేను అట్లాంటివి మాట్లాడలేను అంటే, ఓకే మీ ఫ్రెండ్లీగా అంతే మాట్లాడుకున్నప్పటికి కూడా ఆయన ఏది కూడా తీసుకుపోయి ఆయన ఛానల్లో పెట్టాడు. అప్పుడు కూడా నేను మాట్లాడినంతసేపు నెక్స్ట్ డే కూడా మాట్లాడిన, తన ఛానల్ ఏం పెట్టలా. కాబట్టి నేను ఏమంటున్నానంటే ఇవి మన ఫోన్లో మాట్లాడుకొని ఛానల్స్లో పెట్టుకొని దాన్ని ఏదో చేసుకోమని కాదు, అసలు నాకు ఆ ఉద్దేశం లేదు. అయితే నేను చెప్పేది ఏంటంటే సమాజంలో ఆగమైపోతున్నటువంటి ప్రజలు చాలామంది ఉన్నారు, వాళ్ళ కోసం మనం ఆలోచన చేద్దాం. ఇక మనకు తెలివి వచ్చింది, మన జ్ఞానం వచ్చింది, మన బుద్ధిమంతులు అయినాం, మనం ఇంకొంతమందిని బుద్ధిమంతులు చేద్దామని నేను చెబుతున్నా అన్న. కాబట్టి ఖచ్చితంగా అన్న, నేనేమంటానంటే నేను నా కోరిక ఒకటే, మతాలకు అతీతంగా మానవత్వాన్ని చాటుదాం. సూపర్ సూపర్, దీని మీద నేను ఎంత దూరం వస్తాను ఖచ్చితంగా. ఇంకొకటి ఏమంటానంటే ఎవరి ధర్మాలు వాళ్ళు ప్రేమించండి, ఎదుటి ధర్మాన్ని గౌరవించండి, ప్రశాంతంగా బతుకుతాం. అంతేగాని ఎవరి ఇళ్లలో వాళ్ళు ప్రశాంతంగా బతికితే ఏ గొడవ ఉండదు. ఒకరింటికి ఒకరికి వెళ్ళి మీ దేవుడు అది, మీ దేవుడు ఇది, మా దేవుడు అనుకుంటే అందరికి మంచిది, ప్రశాంతంగా జీవనం గడుపుతాం. ఎందుకంటే ఈ సార్ మనిషి జన్మ అనేది కొన్ని కోట్ల సంవత్సరాల పుణ్యం అయితే, అందులో భారతదేశంలో పుట్టడం అనేది ఇంకొన్ని కోట్ల జన్మల పుణ్యం. ప్రశాంతంగా బతుకుతాం అంతే. దేశాన్ని ప్రశాంతంగా ఉంచుదాం. మనం అందరం భవిష్యత్తు తరాలకి మంచి భూమిని ఇచ్చేసి వెళ్ళిపోదాం, మంచి దేశాన్ని ఇచ్చేసి వెళ్ళిపోదాం. తప్పకుండా తప్పకుండా తప్పకుండా. ఓకేనా? ధన్యవాదాలు. అన్నిగా భావించచ్చు. అసలు లేదన్నా, నేను ఒకటే కోరుకుంటాను. చివరికి నేను ఒకటే మాట చెబుతున్నా. మన భారతదేశంలో ఉన్నటువంటి మనం ఇప్పుడు ఒక కుక్కను ప్రేమిస్తున్నారు, ఒక పిల్లిని ప్రేమిస్తున్నారు, ఒకడు ఏదో చేసుకుని దానికి ₹1,00,000 ఖర్చు పెట్టి, ₹1,00,000 ఖర్చు పెట్టి బ్రతికించే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. వాటిని ప్రేమించొద్దని నేను అంటున్నా. కానీ పక్కన ఉన్నటువంటి మనిషిని ప్రేమించడం అనేది మనిషి మర్చిపోతాడు. సో అదొక్కటి గుర్తు చేసుకుంటే బాగుంటుందని నా ఉద్దేశం అన్న. ప్రైజ్ లార్డ్ అన్న. ఖచ్చితంగా అన్న, ఖచ్చితంగా
ప్రతి మనిషిని ఇంకో మనిషి ప్రేమించాలి, దయ కలిగి ఉండాలి. నీ ధర్మాన్ని నీవు ప్రేమించు, ఎదుటి ధర్మాన్ని గౌరవించు, అంతే. ఓకే మతం అన్న, అనేది తప్పకుండా సార్. జీవన విధానం. ఎవరి జీవన విధానంలో వాళ్ళు బతుకుతారు. అది అయినా కూడా రాజ్యాంగం ప్రకారమే బతకాలి. పాత రాజ్యాంగం తప్పకుండా ప్రకారం ఇండియన్ కాన్స్టిట్యూషన్ అందరికీ అదే ఒక్కటే అన్న అది అది మనకి. వాటిని బట్టి ఇప్పుడు ఒక క్రైస్తవుడు తప్పు చేసి కోర్టుకు పోతే క్రైస్తవుడు కదని బైబిల్ మీద ప్రమాణం చేయించరు అన్న. అవును. నేను నిజంగా ఎప్పటి నుంచో మీతో మాట్లాడదాం అనుకున్నాను. మనకి ఇది నిన్నటి నుంచి మాకు అదృష్టం కలిగింది. మీరు నేను ఏదైతే ఊహించానో మీరు చాలా మంచివారని, అదే ఆలోచనతో మొదలుపెట్టానో అదే ఆలోచనతో ముగిస్తున్నాను. ఓకే. అన్న థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ చాలా అన్న. ఈ తమిళస్ మాత్రం పిచ్చి పిచ్చికి పెట్టమాకండి, తమిళ పిచ్చి పిచ్చికి పెట్టి. సార్, నేను ఏదైనా సరే మీ తమ్మిళ్ళు సాల్మన్ రాజు గారు తప్ప ఇంకోటి పెట్టను. పిచ్చి పిచ్చికి అయితే పెట్టకండి. మా హిందూ ఛానల్లో ఎక్కడా కూడా పిచ్చి వాళ్ళకే పిచ్చి పిచ్చి భాష వాడతాం, కానీ మంచి వాళ్ళకి మంచి భాష వాడతాం, అంతే. నేను చెప్తున్నాను. ఇక మరి మీరు పెడితే ఏమైతే మళ్ళీ నేను కూడా పెట్టి చేయాల్సి వస్తుంది వీడియో. ఏం అవసరం పెట్టుకో అన్న. నేనైతే మిమ్మల్ని అఘోరంగా పెట్టను. అదే నేను అనేది అదే. ఇంకొకటి, మీకు ఎప్పుడైనా మనం మాట్లాడదామన్నా అంటే ఎనీ టైం నేను సిద్ధంగా ఉన్నా. అసలు ఇంత అన్న నేను బైబిల్ అన్న రాజన్న, నేను ఇప్పుడు చివరిలో ఈ విషయాన్ని నేను కట్ చేస్తా, కానీ ఇది యూట్యూబ్లో పెట్టాను, కానీ లాస్ట్ విషయాన్ని పెట్టండి, ఏదైనా పెట్టండి, నో ప్రాబ్లం. యాక్టర్ రాజు హిందూ సేన అనే ఛానల్ ద్వారా కూడా నేను పెడతాను. మీ ఛానల్లో మీరు పెట్టుకోండి. అన్న మీ ఛానల్ నేను సబ్స్క్రైబ్ చేసి పెట్టిన, ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి తప్పం కొట్టలేదు మంది. ఓకే అన్న, నేను ఇంతకు ముందే వచ్చిన మీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఆడబెట్టి మొబైల్ ఆడబెట్టి ఆడ చూసి ఇటు వచ్చేటప్పుడు మీ ఫోన్ వచ్చింది. ఓకే, నేను ఇప్పటివరకు మీ ఛానల్ చెక్ చేసిన నేను. అయితే మీరు మన వంశీ వాళ్ళ బైబిల్ కాలేజీకి ఫోన్ చేసి నలుగురు పిల్లలు ఎవరు ఉన్నారో వాళ్ళతో వీళ్ళతో ఇట్లా సంగతి అని చెప్పేసి మీరు మాట్లాడుకుంటూ ఈ విషయం మాట్లాడుతున్నారు కదా, ఖచ్చితంగా మళ్ళీ బ్రదర్ కాల్ చేస్తాడు లే అనుకోని నేను బయట బ్రదర్స్ వాళ్ళతో మాట్లాడుతున్నా, మీ కాల్ వచ్చింది. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. అందులో మీకు నేను యాక్చువల్గా ఆయుర్వేద వైద్యుని. మీకు ఏదైనా వైద్యం కావాలన్నా కూడా మీకు అందుబాటు, నేను ఏదైనా మంచి పని చేయడానికి రెడీగా ఉన్నా. మాది అనువంశిక ఆయుర్వేదం. ఓకే. ముఖ్యంగా నేను అక్కడ వచ్చినప్పుడు కలిసే మాట్లాడుతున్నా, నేను ఫోన్ కాల్ డిస్కషన్స్ ఏది చేయనన్నా. అండి, ఈ దేశాన్ని మనం ఏ మతమైనా ఈ దేశాన్ని ప్రేమిద్దాం, ఈ దేశం యొక్క రాజ్యాంగాన్ని గౌరవిద్దాం. ఖచ్చితంగా అన్న, ఖచ్చితంగా గౌరవించకుండా ఉన్నత శిఖరానికి తీసుకురావడానికి ప్రయత్నాలు ఏది ఉన్నప్పటికీ కూడా నేను ఉంటానన్నా. భవిష్యత్తు తరాలకి ఈ భూమిని మంచిగా ఇచ్చేసి వెళ్దాం, గొడవలతో కాదు. తప్పకుండా నేను ఉంటాను. అటువంటి విషయాల్లో నాకు మీరు ఎక్కడ ఉన్నప్పటికీ కూడా కాల్ చేయండి. నేను దాని మీద మీ దగ్గర రమ్మంటే కూడా నేను వచ్చి దాని కోసం నిలబడమంటే నిలబడతాను. సార్, మీతో నేను కలవడానికి కూడా రెడీగా ఉన్నా. మంచి టైం వస్తుంది, మనం కలిసి రండి అన్న, మీరు ఎప్పుడైనా రండి. 24/7 మాతాకి జై, జై శ్రీరామ్. అందరం బాగుండాలి, అందులో మనం ఉండాలి. ఓ వెరీ గుడ్.